ప్రధాన మంత్రి గారు 2014లో ప్రధాన మంత్రి అయ్యారు కదా. అదైనాక కొన్ని రోజులు అయినాక మీడియా వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు వాళ్ళు. ఏమంటే Recording in progress. ఒక క్వశ్చన్ అడిగారు మన హానరబుల్ ప్రధాన మంత్రి గారికి 2014లో ఎలక్షన్ గెలిచినైనాక. సార్, ఇప్పుడు మీరు 140 కోట్ల మంది ఉండే దేశంలో ప్రధాన మంత్రి అయినారు, మీకు ఎలా ఫీలింగ్ ఉంది సార్, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అని అడిగితే ప్రధాన మంత్రి స్మైల్ ఇచ్చి ఒక మాట చెప్పారు. ఏమంటే 6 months బిఫోరే నేను మెంటల్లీ ప్రధాన మంత్రి అయిపోయాను, ఈ రోజు ఫిజికలీ అయ్యాను మీరందరికీ చూపించేకి అని చెప్పారు. 6 months బిఫోర్ మెంటలీ నేను ప్రధాన మంత్రి నా మైండ్ లో ఆల్రెడీ అయిపోయాను, ఈ రోజు ప్రపంచంకి చూపించేకి ఫిజికల్ గా అయ్యాను అని చెప్పారు. అంటే అర్థం ఏమవుతుంది, మీరు 100 crores సంపాదించాలంటే 6 months బిఫోర్ 6 years బిఫోర్ మెంటలీ ఆ 100 crores ని ఎలా ఖర్చు చేయాలి అని మీ మైండ్ కి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, మీ మైండ్ కి పని ఇవ్వాలి, మీ మైండ్ కి సిగ్నల్ ఇవ్వాలి, మీ మైండ్ కి ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఫిజికల్ గా మీరు 100 crore ఓనర్లు అవుతారు. నేనేమన్నా నిన్న మీకు ఒక హోంవర్క్ ఇచ్చి ఉంటే ఏంది హోంవర్క్, మీ గోల్స్ ఏంటి అని రాసి మాకు పంపేయండి అని చెప్తే మీరు గాలిలో మీ మైండ్ లో ఏమేమి వస్తుంది అదన్నీ రాసి ఊరికే మాకు పంపించేవారు. బట్ 100 crores ని ఖర్చు ఎలా చేస్తారు చెప్పండి అని చెప్తే మీరు ఆ 100 crores ఎక్కడెక్కడో ఖర్చు చేయలేదు, మీ డ్రీమ్స్ పైన ఖర్చు చేశారు, మీ గోల్స్ పైన ఖర్చు చేశారు. ఇప్పుడు మీరు పేపర్ లో ఏమేమి రాశారో అది ఖర్చు కాదు, అది నిజమైన గోల్స్. మీ మైండ్ లో, మీ మనసులో, మీ రక్తంలో ఉండే గోల్స్. ఇప్పుడు మీరు ఏం పేపర్ లో రాశారు కదా అదన్నీ ఒక ప్రింట్అవుట్ చేయండి, ఒక డ్రాయింగ్ షీట్ లో రాసి ప్రింట్ చేసి ఒక ఫోటో తీసుకొని డిపిలో పెట్టుకోండి, వాల్ పేపర్ లో పెట్టుకోండి, మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి, మీ ఇంట్లో ఏదైనా ఒక ప్లేస్ కి అది అటాచ్ చేయండి. ఎవ్రీ డే మార్నింగ్ టు నైట్ అది ఏం రాశారో అది చదవండి, దాన్ని చూడండి. ఏది మీరు డైలీ చూస్తారో, ఏది మీరు డైలీ రాస్తారో, ఏది మీరు డైలీ ఫీల్ చేస్తారో, ఏది మీరు డైలీ టచ్ చేస్తారో అది వన్ డే సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్తుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమి వెళ్తుందో మీరు చర్చెక్కిన ముందురా అది మీకు దొరుకుతుంది. మీరు ఏ కార్ తీసుకోవాలి అని రాశారో దాంట్లో ఆ కార్ షోరూమ్ కి రేపు వెళ్ళండి, పోయి ఆ కారుతో పాటు నిలబడి ఒక ఫోటో తీసుకోండి, ఆ కార్ ది కొటేషన్ తీసుకోండి, ఆ కార్ ది ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సర్వీస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, తీసుకోండి, ఆ కార్ లో కూర్చోండి, ఆ కార్ ది టెస్ట్ డ్రైవ్ చూడండి, ఆ కార్ ని ఫీల్ చేయండి, ఆ కార్ మీదే అలాగా విజువలైజ్ చేయండి. ఎవ్రీడే నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒక 10 minutes మీ ఐస్ క్లోజ్ చేసుకొని మెడిటేషన్ చేసి అవన్నీ మీరు ఏమేమి అచీవ్ చేయాలి, 100 crores ఎక్కడెక్కడ ఖర్చు చేశారో దాన్ని అన్ని విజువలైజ్ చేయండి. రియల్ గా నా లైఫ్ లో జరుగుతా ఉంది, అది నా లైఫ్ అలా అయిపోయింది రియల్ గా అని విజువలైజ్ చేయండి. గూస్ బంప్స్ వస్తాయి, అప్పుడు సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏమేమి రాశారు కదా, those are not just expenses, those are real goals what you have written in the paper. అర్థమవుతుందా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. దాన్ని ఈజీగా తీసుకోవద్దండి. మీరు ఏం రాశారో అది మీ మైండ్ లో వచ్చిన థాట్ అని మీరు అక్కడ రాశారు, అది నాట్ ఓన్లీ థాట్, అది ఇప్పుడు ఒక గోల్ గా కన్వర్ట్ అవ్వాలంటే నేను చెప్పిన మాటలన్నీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏమేమి రాశారో అది ప్రాక్టికల్ గా మీ లైఫ్ లో అవ్వాలంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ కి రావాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఎలా సక్సెస్ అవ్వచ్చు కింద ముందురా నేను మీకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చెయ్యాలి అనే గురించి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చెయ్యాలి, 101 రీజన్లు ఉన్నాయి నెట్వర్క్ మార్కెటింగ్ చేసి.
ఎన్ని రీజన్లు? 101 రీజన్లు ఉన్నాయి నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ సార్ చేయాలి? వై నెట్వర్క్ మార్కెటింగ్? The first and foremost reason is, today we will tell you all 101 reasons why you should do network marketing or direct business. ఈరోజు 101 రీజన్స్ ఎందుకు మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అనే గురించి నేను చెప్పకపోతున్నాను. ఆర్ యూ రెడీ? రెడీ ఉన్నారా? ఫస్ట్ ఈజ్ ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్. ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్. Network marketing allows individuals to work on their own schedules, making it suitable for those with other commitments. మీరు హౌస్ వైఫ్ ఉంటే మీ ఫ్యామిలీకి మెయింటైన్ చేస్తూ, మీ పిల్లలకి మెయింటైన్ చేస్తూ, మీ ఇళ్ళకి మెయింటైన్ చేస్తూ మీరు ఫ్లెక్సిబుల్గా ఏ టైంలో మీరు టైం పాస్ చేస్తారో ఆ టైంలో మీరు ఈ బిజినెస్ చేయవచ్చు. మీరు జాబ్ హోల్డర్ ఉంటే జాబ్ చేసేకిన ముందురా మార్నింగ్ అన్నా మీరు 2 hours తీసి బిజినెస్ చేయవచ్చు. జాబ్కి పోయి వచ్చి ఈవినింగ్ కూడా ఒక 2-3 hours తీసి బిజినెస్ చేయవచ్చు. మీరు బిజినెస్ మ్యాన్స్ ఉంటే సాటర్డే సండే బిజినెస్ చేయవచ్చు. మీరు స్టూడెంట్స్ ఉంటే సాటర్డే సండే ఆఫ్టర్ కాలేజ్ ఆర్ ఆఫ్టర్ ట్యూషన్ ఎప్పుడన్నా మీరు ఫ్లెక్సిబుల్గా ఈ బిజినెస్ చేయవచ్చు. మీకు ఎవ్వరు కూడా ఎందుకు ఆఫీస్కి లేట్ వచ్చావు, ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేయలేదు, ఎందుకు స్కూల్కి లేట్ ఇలాగా అడిగే వాళ్ళు ఎవ్వరూ లేదు. ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్. ఎప్పుడన్నా మీరు టైం తీసి ఈ బిజినెస్ని చేయవచ్చు. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్లో రావాలి. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్లో రావాలి? బికాజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో స్టార్ట్అప్ కాస్ట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంటే లేదు. మీరు ఒకటి ట్రెడిషనల్ బిజినెస్ ఓపెన్ చేయాలంటే, ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయాలంటే కూడా 5 to 10 lakh rupees ఇన్వెస్ట్ చేయాలి సార్. ఒక టైలర్ షాప్ ఓపెన్ చేయాలంటే కూడా 2 to 3 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక పాన్ షాప్ ఓపెన్ చేయాలంటే కూడా 2 to 3 lakh rupees ఇన్వెస్ట్ చేయాలి. ఒక బట్ట క్లాత్ షోరూమ్, ఒక కిరాణీ షాప్, ఒక జనరల్ స్టోర్ ఓపెన్ చేయాలంటే కూడా మీకు 5 to 10 lakh rupees ఇన్వెస్ట్మెంట్ కావాలి. బట్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ₹1 ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలో ఆ ప్రొడక్ట్ తీసుకొని మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఎవ్వరు కూడా మీకు డబ్బు అడగరు. ఇన్వెస్ట్మెంట్ లేదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? నో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మెనీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ హ్యాండిల్ ప్రొడక్ట్ ఇన్వెంటరీ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ వేర్ హౌసింగ్. ఏదైనా ఒక బిజినెస్ ఓపెన్ చేయాలంటే మీరు కంపల్సరీ ఆఫీస్ పెట్టాలి, పని చేసే ఎంప్లాయీస్ పెట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, ఆఫీస్ రెంట్ కట్టాలి, ఒక స్టాక్ ఏం చెప్తారు, స్టాక్ పాయింట్ పెట్టాలి, వేర్ హౌస్ పెట్టాలి, గోడౌన్ పెట్టాలి. ఇవన్నీ పెట్టాల్సింది ఏదైనా ఒక బిజినెస్ ఓపెన్ చేయాలంటే. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదైనా ఒక కంపెనీలో మీరు జాయిన్ అయిపోయినారా, కంగ్రాచులేషన్స్. మీరు స్టాక్ మెయింటైన్ చేసే అవసరం లేదు, సాఫ్ట్వేర్ మెయింటైన్ చేసే అవసరం లేదు, క్యాష్ ఇన్ఫ్లో చేసే అవసరం లేదు, క్యాష్ అవుట్ఫ్లో చేసే అవసరం లేదు. స్టాక్ మార్నింగ్ ఎంత స్టాక్ ఉంది, ఈవినింగ్ ఎంత స్టాక్ ఉంటుంది చేసే అవసరం లేదు. ఎంప్లాయీస్ పెట్టే అవసరం లేదు, ఆఫీస్ పెట్టే అవసరం లేదు. మీరు ఎక్కడ నిలబడతారో అక్కడే మీ ఆఫీస్, మీరు ఎక్కడ ఫోన్లో మాట్లాడుతారో అక్కడే మీ బిజినెస్. మీరు నైట్ 12 o'clock ఏదైనా ఒక డౌన్ లైన్ కి మోటివేట్ చేస్తున్నారా, మీ బిజినెస్ ఓపెన్ ఉంది. మీరు ఎక్కడ నిలబడ్డారో అదే మీ షాప్, ఎక్కడ మీరు ప్రొడక్ట్ ఇప్పిస్తున్నారో అదే మీ షాప్. ఇక్కడ ఏ షాప్ అవసరం లేదు, ఏ ఆఫీస్ అవసరం లేదు, ఏ మెయింటైన్ చేసే అవసరం లేదు. ల్యాప్టాప్ దగ్గర కూర్చి ఆపరేట్ చేసే పనినే లేదు సార్. టెన్షన్ తీసుకునే పనినే లేదు సార్. వేర్ హౌస్ లో పని చేసేవాడు ఒక 10 lakh rupees ప్రొడక్ట్ ని తీసుకొని వెళ్ళిపోయినాడు, టెన్షన్ లేదు సార్. వేర్ హౌసే లేదు అంటే ఎవరు తీసుకొని పోతారు? అదన్నీ కంపెనీ చూసుకుంటుంది. మీరు మాత్రమే మీ బిజినెస్ మాత్రమే చూసుకోవాలి. దట్ ఈస్ ఇట్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక బ్యూటీ ఏమంటే మీకు ఇక్కడ ట్రైనింగ్, కోచింగ్, సపోర్ట్ దొరుకుతుంది డెవలప్ అయ్యేది. మీరు ఎందుకు వచ్చారు సార్ ఈరోజు ఇక్కడ? ట్రైనింగ్ తీసుకునే వచ్చారు. మీరు ఈ నెక్స్ట్ 6 days లో ఏం ట్రైనింగ్ తీసుకుంటారు కదా, అది 1 lakh rupees ఇస్తే కూడా మీకు దొరకదు. 100 rupees లో మనం ఇస్తున్నాము. ఈ సపోర్ట్ మీకు నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే దొరుకుతుంది.
మీ అప్లయన్స్ సిఎన్టీలు చేస్తారు, మీ అప్లయన్స్ గుడ్ క్యాంపులు చేస్తారు, మీ అప్లయన్స్ వర్క్ షాప్లు చేస్తారు. అక్కడ మీరు పోయి చాలా మంచి నాలెడ్జ్ ని తీసుకోవచ్చు. మీకు డెవలప్ చేసేకి వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి మీకు సపోర్ట్ ఇస్తున్నారు. దట్ ఇట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఈస్. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ ది బ్యూటీ. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? ఇన్కమ్ పొటెన్షియల్. Successful network marketers have the potential to earn significant income, often through multiple streams. మీరు మీ కంపెనీలో ఒకటే ఐడి ఓపెన్ చేస్తున్నారు, బట్ మీరు ఏమనుకున్నారంటే 10th కి వచ్చే ఇన్కమే ఇన్కమ్, అది ఒకటే ఇన్కమ్ మనకి అని అనుకున్నారు. నో, ఇదే కంపెనీ నుంచి మీరు 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చేయవచ్చు. ఒకటి 10th కి ఏమొస్తుంది ఇన్కమ్, అది ఇన్కమ్. మీరేం పీవీ ఇస్తారో, టర్న్ ఓవర్ ఇస్తారో దానికి వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఏం 10th కి ఇస్తారు కదా, అది ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. అయితే సెకండ్ ఇన్కమ్ మీరు ఎలా చేసుకోవచ్చు తెలుసా? టీపీలో ప్రొడక్ట్ తీసుకొని ఎంఆర్పీలో కస్టమర్స్ కి అమ్ముకొని 20% మార్జిన్ లో మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. 1000 రూపీస్ కి అమ్మి 200 రూపీస్ బెనిఫిట్ తీసుకోవచ్చు. 10,000 రూపీస్ కి అమ్మి 2000 రూపీస్ బెనిఫిట్ తీసుకోవచ్చు. 1 lakh రూపీస్ కి అమ్మి 20,000 రూపీస్ అర్న్ చేయవచ్చు. 10 lakh రూపీస్ కి అమ్మి 2 lakh రూపీస్ అర్న్ చేయవచ్చు. రీటైల్ ప్రాఫిట్ లో ఇన్కమ్ మీరు అర్న్ చేసుకోవచ్చు. సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ చేసుకోవచ్చు. మీరు మైండ్ యూజ్ చేస్తే ఇంకా మైండ్ యూజ్ చేసి ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్, ఫోర్త్ టైప్ ఆఫ్ ఇన్కమ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇదే ప్రొడక్ట్స్ తో, ఇదే ఐడితో, ఇదే కంపెనీలో. మైండ్ యూజ్ చేయాలంటే మైండ్ యూజ్ చేయాలి. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి తెలుసా? పర్సనల్ గ్రోత్ కోసం. నెట్వర్క్ మార్కెటింగ్ కెన్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. మీరు ఇక్కడ లెర్న్ చేసే థింగ్స్ ని మీ పర్సనల్ లైఫ్ లో యూజ్ చేసుకొని మీ ఇంటికి పీస్ఫుల్ చేసుకోవచ్చు. మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవచ్చు. మీ లోపల మెచ్యూరిటీ తీసుకొని రావచ్చు. మీ హెల్త్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. మీ ఫైనాన్స్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఇస్తుంది మీకు నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం. సమ్ పీపుల్ యూజ్ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ ఎ పాత్ టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. డియర్ ఫ్రెండ్స్, నేను 6 days స్విట్జర్లాండ్ లో ఉన్నాను. నిన్న పని చేయలేదు, ఈ రోజు పని చేయలేదు, రేపు పని చేయను, ఎల్లుండి పని చేయను. సెప్టెంబర్ 1st కి మాత్రమే ఒక ప్రోగ్రామ్ ఉంది, పోయి వస్తాను. మళ్ళీ 8 దినాలు ఇంట్లో ఉంటున్నాను. ఎందుకంటే మా బాబుకి బాగలేదు, నా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. నా బాబుకి చాలా బాగలేదు అని ఫ్యామిలీకి టైం ఇస్తున్నాను. 15 days లో ఓన్లీ 1 day మాత్రమే పని చేస్తున్నాను. అయితే కూడా ఈ మంత్ లాస్ట్ 3 years లో ఈ రోజు వచ్చే పీవీ హైయెస్ట్ పీవీ నాకు ఈ మంత్ వచ్చింది. ఎలా సార్? లాస్ట్ 11 years లో చేసిన నెట్వర్క్, లాస్ట్ 11 years లో చేసిన పని ఈ రోజు మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్తా ఉంది. ఫ్యామిలీకి టైం ఇస్తే కూడా డబ్బు వస్తూ ఉంది. స్విట్జర్లాండ్ వెళ్తే కూడా డబ్బు వస్తూ ఉంది. ఇంట్లో కూస్తే కూడా డబ్బు వస్తూ ఉంది. అదే బ్యూటీ ఈ బిజినెస్ ఇచ్చేది మీకు. ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం, ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేయాలి సార్. నథింగ్ ఎల్స్. ఎందుకు సార్ చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్? వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చు మీరు. నెట్వర్క్ మార్కెటింగ్ can be done from the comfort of one's home, reducing commuting and office related expenses. మీకు ఇక్కడ ఆఫీస్ పెట్టే అవసరం లేదు, ఎంప్లాయీస్ పెట్టే అవసరం లేదు, ఆఫీస్ కి రెంట్ ఇచ్చే అవసరం లేదు, ఆఫీస్ కి ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చే అవసరం లేదు, ఎంప్లాయీస్ కి ఫోకస్ చేసే అవసరం లేదు, ఎంప్లాయీస్ ఇచ్చే టెన్షన్లు తీసుకునే అవసరం లేదు. ఇంట్లో కూర్చి ఒక నెట్వర్క్ బిల్డ్ చేసి, ఈరోజు నేనేం చేస్తున్నాను? జూమ్ మీటింగ్ లో ఇంట్లో కూర్చి మీటింగ్ ఇస్తున్నాను. నా టీం వాళ్ళు ఉన్నారు, వేరే టీం వాళ్ళు ఉన్నారు, నో ప్రాబ్లం. నా టీం ఎడ్యుకేట్ అవుతుంది కదా, పోయి పని చేస్తే నాకు టీవీ వస్తుంది, డబ్బు వస్తుంది. నేను చేసిన పని ఏంటి? ఇంటి నుంచి
ఒక పెద్ద లెవెల్లో మీరు పోయేస్తే మీరు ఇంట్లో నుంచి కూడా డబ్బు సంపాదించరు, సంపాదనం చేయవచ్చు. ఇది చాలా మంచిగా అర్థం చేసుకోండి. చాలా పెద్ద పాయింట్ చెప్తున్నాను. టెన్షనే ఉండదు మీకు. ఎందుకు చేయాలి సార్ నెట్వర్క్ మార్కెటింగ్? ఎంప్లాయీ టెన్షనే లేవు. నెట్వర్క్ మార్కెటర్స్ typically work independently. We are independent here. We are individuals here. ఎవ్వరు కూడా మనకి అడిగే వాళ్ళు లేరు. జాబ్ నుంచి తీసేస్తాను చూడరా అనే వాళ్ళు లేరు. మీ ఐడి బ్లాక్ చేసేస్తాను చూడరా అని చెప్పేవాళ్ళు లేరు. ఏ ఎంప్లాయీ కూడా లేదు టెన్షన్ ఇచ్చేవాళ్ళు. మనకు మేమే ఎంప్లాయీస్, మనకు మేమే ఎంటర్‌ప్రెన్యూర్స్, మనకు మేమే బాస్. Very important global reach. Many network marketing companies operate internationally, allowing marketers to tap into global markets. మీరు ఇండియాలో వచ్చి దుబాయ్లో బిజినెస్ చేయవచ్చు, సౌదీలో బిజినెస్ చేయవచ్చు, ఘానాలో బిజినెస్ చేయవచ్చు, ఫిలిప్పీన్స్లో బిజినెస్ చేయవచ్చు. సార్ ఏదైనా మీరు ఒక బిజినెస్ చేస్తానంటే, ఏదైనా ఒక జాబ్ చేస్తానంటే, ఏదైనా ఒక బిజినెస్ చేస్తానంటే, మీ కంపెనీని, మీ బిజినెస్ని మీరు దుబాయ్లో లాంచ్ చేయాలంటే ఎన్ని లైసెన్స్లు తీసుకొని రావాలి, ఎన్ని పేపర్ వర్క్లు చేయాలి, ఎన్ని పర్మిషన్స్లో తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసేకి, లాజిస్టిక్స్కి, ప్రోడక్ట్ పంపించేకి, తీసుకొని వచ్చేకి. కొంచెం వినండి, కొంచెం ఆలోచించండి. బట్ మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక కంపెనీలో ఐడి ఇచ్చి జాయిన్ అయిపోతే, ఐడి క్రియేట్ చేసుకుంటే మీరు అదన్నీ చేసే అవసరం లేదు. జస్ట్ పోయి అక్కడ బిజినెస్ చేసి రావచ్చు. గ్లోబల్లీ ఎక్కడెక్కడ మీ కంపెనీ ఉంది అక్కడ పోయి మీరు ఈ బిజినెస్ని చేయవచ్చు. దీనికిన్నా బెటర్ బిజినెస్ ఏదైనా ఉందా సార్? దీనికిన్నా పవిత్రమైన బిజినెస్ ఏదైనా ఉందా? ఎంత టెన్షన్ ఫ్రీగా మీరు కరోడ్పతి అవ్వచ్చు తెలుసా? ఎంత టెన్షన్ ఫ్రీగా మీరు పెద్ద బిజినెస్ చేయవచ్చు తెలుసా? ఇక్కడ క్యాన్ యూ జస్ట్ ఇమాజిన్? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నో జియోగ్రఫికల్ లిమిటేషన్స్. నెట్వర్క్ మార్కెటింగ్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడ కూర్చి కూడా ఎక్కడైనా బిజినెస్ చేయవచ్చు. మీరు ఇండియాలో కూర్చి దుబాయ్లో ఆపరేట్ చేయవచ్చు, మీరు ఇండియాలో కూర్చి థైలాండ్లో ఆపరేట్ చేయవచ్చు, మీరు ఇండియాలో కూర్చి అమెరికాలో ఆపరేట్ చేయవచ్చు. ఇఫ్ మీ నెట్వర్క్ ఇక్కడ ఉంది, మీ కంపెనీ అక్కడ ఉందంటే పోయే అవసరం కూడా లేదు, లిమిటేషన్సే లేవు. ఎంత కావాలో అంత బిజినెస్ చేయవచ్చు. రెసిడ్యువల్ ఇన్కమ్. Some network marketing opportunities offer residual income where earnings continue even after initial efforts. మీకు ఇల్లు జరిగేకి, ఇంట్లో రేషన్ తీసుకుని వచ్చేకి ఒక 10,000-20,000 రూపీస్ కంపల్సరీ కావాలి అంటే, ఒక 2 లైన్లు మీరు ఏసీలో ఒక 6 months ఒక మంచి బిజినెస్ తీసేస్తే ఆ లైన్స్ పని చేస్తా పోతారు. మీకు 20,000-25,000 రూపీస్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. రెసిడ్యువల్ ఇన్కమ్ టెన్షనే లేదు. ఆరాంగా ఒక 6 monthsలోనే మీరు వితౌట్ ఎనీ బాస్, వితౌట్ ఎనీ టెన్షన్ హాయిగా ఫ్యామిలీ రన్ చేయవచ్చు. ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్? పర్సనల్ బ్రాండింగ్. మీరందరూ ఎందుకు ఉన్నారు సార్ ఈరోజు ఇక్కడ? ఎందుకు నా మాట వింటున్నారు, ఎందుకు నా ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే, నేను ఒక బ్రాండ్గా మారాను. నా ట్రైనింగ్ మీకు నచ్చుతుంది, నా మాటలు మీకు నచ్చుతాయి అని 100 రూపీస్ ఇచ్చి ఇక్కడ వచ్చారు. వన్ డే మీరు కూడా ఇలాగే బ్రాండ్ అవ్వచ్చు. మార్కెటర్స్ క్యాన్ బిల్డ్ దేర్ పర్సనల్ బ్రాండ్ అండ్ రెప్యుటేషన్ విత్ ఇన్ దేర్ నెట్వర్క్. మీ నెట్వర్క్ కి, మీ టీమ్ కి మీరు హీరోయిన్ అవ్వచ్చు. ఎక్కడ మీకు రెస్పెక్టే ఉండలేదు, ఇక్కడ వచ్చినాక 2-3-4 yearsలోనే మీకు చాలా మంది వచ్చి చెప్తారు, సార్ ఒక సెల్ఫీ సార్, సార్ ఒక ఫోటో సార్, సార్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ సార్, సార్ యు ఆర్ మై రోల్ మోడల్ సార్ అని చెప్తారు. దట్ ఈస్ ద బ్యూటీ. ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్? ఒక సెలబ్రిటీ అయ్యేకి. మీరు ఒక విఎంసీఎం అయిపోతే
అక్రాస్ ఇండియాలో మీకు ఫ్యాన్ ఫాలోయింగ్స్ అవుతారు. ఇప్పుడు నేను ఇది తెలుగు మీటింగ్ కింద ముందర హిందీ మీటింగ్ చేస్తుంటే 1 hour బిఫోర్ హిందీ మీటింగ్ లో ఎక్కడెక్కడ నుంచి వచ్చారు తెలుసా? వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అస్సాం, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, ముంబై నుంచి వచ్చారు. ఎంతెంత మంది వచ్చి వింటున్నారు. అక్రాస్ ఇండియాలో నేను ఈ మీటింగ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఫర్ వైజాగ్ ఆర్ హైదరాబాద్ ఆర్ విజయవాడ, అక్రాస్ ఇండియాలో చేస్తున్నాము. ఎంత మంది అటెండ్ అవుతున్నారు తెలుసా? మీ టీంలో ఎంత మంది ఉన్నారు, బట్ స్టిల్ మీరు ఒక్కరే వచ్చారు. ఎందుకు? చూద్దాం ఎలా ఉంటుందో. ఈ సమయం మళ్ళీ రాదు. మీ టీం కి మీరు ఎడ్యుకేట్ చేయలేదంటే మీ డౌన్లైన్స్ ఏం చెప్తారు తెలుసా? మన అప్లైన్ మనకి ఏ ఎడ్యుకేషన్ ఇప్పిడప్ప, ఎందుకు ఊరికే వేరే టీంలో వెళ్ళిపోదాం అంటారు. మీరు ఎక్కడ మంచి నాలెడ్జ్ దొరుకుతుంది అక్కడ మీ టీం ని తీసుకొని వచ్చి నేర్పిస్తే మీ అప్లైన్స్ మీకు మీ డౌన్లైన్స్ మీకు థ్యాంక్స్ చెప్తారు. సార్ ఆ మీటింగ్ కి మాకు అటెండ్ చేపించినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్, మేము చాలా నేర్చుకున్నాం సార్ అంటారు. మీరు ఒకటి బ్రాండ్ అవుతారమ్మా. మీకు వాళ్ళు ఫాలో చేస్తారు. ఓయ్ సార్ ఎక్కడ తీసుకొని పోతే కూడా మంచి ప్లేస్ కి తీసుకొని పోతారు, మంచి ట్రైనింగ్ కి తీసుకొని పోతారమ్మా. ఊరికే సార్ ఎలా చెప్తారో అలా వినేది మంచిది అని మీకు రోల్ మోడల్ అయిపోతారు మీరు వాళ్ళకి. ఇదే ఒక బెనిఫిట్ ఇక్కడ ఈ బిజినెస్ లో ఉండేది. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? పోస్ట్ అనే చెప్తా ఉంది, నేను చెప్పే అవసరమే లేదు. నో బాస్, యు ఆర్ ద బాస్. యు ఆర్ ఏ బాస్. ఏ బాస్, దేర్ ఈస్ నో బాస్. యు ఆర్ ద బాస్. ఎవ్వరు కూడా మీకు ఎందుకు ఆఫీస్కి లేట్ వచ్చావు, ఎందుకు ఆ మీటింగ్ కి రాలేదు, ఎందుకు ఈ మీటింగ్ కి రాలేదు, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని చెప్పే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. యు ఆర్ ద బాస్, యు ఆర్ ద ఎంటర్ప్రినర్. వాట్ ఎవర్ యు వాంట్ టు డూ, ఏమేం చేయాలనుకున్నారో అదన్నీ చేయండి. ఎవ్వరు కూడా మీకు బెరలు తోరిసే వాళ్ళు లేరు, ఉంగ్లీ తోరిసే వాళ్ళు లేరు, ఉంగ్లీ చేసే వాళ్ళు కూడా లేరు. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో రావాలి సార్? అర్నింగ్స్ పొటెన్షియల్. ఇక్కడ ఒక స్టేబుల్ ఇన్కమ్ మీరు అర్న్ చేయవచ్చు. మీకు లిమిటెడ్ ఇన్కమ్ ఉండదు. మీకు ఎంత కావాలో అంత ఇన్కమ్ మీరు అర్న్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత స్టామినా ఉందో అంత పని చేసి మీరు అంత డబ్బుని సంపాదన చేయవచ్చు. మీ అప్లైన్స్ కింద ఎక్కువ మీరు సంపాదనం చేయవచ్చు. మీకు ఎంత కావాలో అంత సంపాదనం చేయవచ్చు తెలుసా? మీకు తక్కువ కావాలా, తక్కువ పని చేయండి. మీకు ఎక్కువ కావాలా, ఎక్కువ పని చేయండి. పొటెన్షియల్ గా ఇన్కమ్ వస్తుంది. పొటెన్షియల్. వై యూ షుడ్ బి నెట్వర్క్ మార్కెటింగ్? ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి సార్, ఇది చాలా ఇంపార్టెంట్. Network marketers may be eligible for certain tax deductions related to their business expenses. నేను 10 lakh rupees ఇన్కమ్ యావరేజ్ గా తీసుకుంటాను. ఆ 10 lakh rupees 1 year లో 1 crore 20 lakhs అయింది. ఆ 1 crore 20 lakh rupees ఏదైనా ఒక జాబ్ లో పోయి నేను అర్న్ చేస్తుంటే 30% స్లాబ్ లో వస్తుండే 1 crore 20 lakhs కి 30% అంటే 36 lakh rupees అవుతాయి సార్. 1 crore 20 lakh rupees అర్న్ చేసి 36 lakh rupees ఇలాగే నేను గవర్నమెంట్ కి ఇవ్వాల్సి. బట్ నేను ఇచ్చే ట్యాక్స్ ఎంత తెలుసా? 1.5 lakhs 2 lakhs 3 lakhs every year. అది ఎలా సార్? 36 lakhs ఎట్లా? 36 lakhs ఎంత? 3 lakh rupees ఎంత? 33 lakh rupees నేను బచావ్ చేస్తున్నాను. ఎలా సార్? బికాస్ ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయీ, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఎంప్లాయీగా పని చేయరు, మీరు ఒక బిజినెస్ మ్యాన్. మీకు ఆప్షన్ ఉంది. ఏమి? ట్యాక్స్ బెనిఫిట్స్ ని, ట్యాక్స్ డిడక్ట్ చేసేది, ఎక్స్పెన్సెస్ చూపించి ట్యాక్స్ ని రెడ్యూస్ చేసే తాకత్ మీ దగ్గర ఉంది. ఇది
చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు మీరు ఎక్కువ డబ్బు సంపాదన చేస్తారో అప్పుడు మీకు అర్థమైపోతుంది. మీ సీఏ నాలెడ్జ్ ఇస్తారు. అర్థమవుతుందా సార్? సో ఎందుకు మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? ఇక్కడ ఎక్కువ ప్రొడక్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఏ డిమార్ట్ ఇవ్వడు, ఏ యూమాల్ ఇవ్వరు, ఏ మోర్ ఇవ్వరు, ప్రెస్టీజ్ వాళ్ళు మాత్రం ఇస్తారు. ఏ ఆఫర్స్ ఇస్తారు సార్? రీపర్చేజ్ ఆఫర్స్ ఇస్తారు. 5 crore, 3 crore, 2 క్లబ్లు ఇస్తారు. కన్సిస్టెన్సీ ఆఫర్లు ఇస్తారు. డిన్నర్ సెట్ ఆఫర్లు ఇస్తారు. ఆ నెక్లెస్, ఈ నెక్లెస్, అది ఏమేమో ఇస్తారు కదా. ఇదన్నీ ఇవ్వరు. నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు మాత్రం ఇస్తారు. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? ఇక్కడ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలా దొరుకుతాయి సార్. మీరు వైజాగ్లో ఉండేవాళ్ళు, ఖమ్మంలో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, నెల్లూరులో ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి నా మాటలు వింటున్నారో తెలియదు. నేను బళ్ళారిలో ఉండి మీరందరికీ నేను తెలుసు. ఎలాగా నేను నెట్వర్కింగ్ చేశాను. నా మాట మీకు ఇష్టమైంది, అందుకు మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం చేసి ఇచ్చారు. నేను మీకే తెలుసు, మీరు నాకే తెలుసు. నేనేం మీ క్లాస్మేట్స్ కాదు, మీరేం నా క్లాస్మేట్స్ కాదు, మనం మీ ఫ్రెండ్ కాదు, మీరు మా ఫ్రెండ్ కాదు. బట్ స్టిల్ మన ఇద్దరి దగ్గర ఒక లవ్ ఉంది, ఒక అఫెక్షన్ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. అంటే ఇదే ఈ ఇండస్ట్రీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ అండ్ బ్యూటీ. మీరు ఎంత మంది కన్నా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ఏ సెగ్మెంట్ ఎంత పర్సన్కి కూడా మీరు తీసుకుని రావచ్చు. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అంటే ఎక్కువ మందితో పాటు మీరు బాగుండాలంటే ఎక్కువ మల్టిపుల్ నాలెడ్జ్ తీసుకోవాలి. మల్టిపుల్ జనంతో చూడండి, మనం స్విట్జర్లాండ్ వెళ్ళాం కదా. మీ విజయవాడ నుంచి ఒక లీడర్ వచ్చారు. ఆయన మన టీం కాదు, వేరే టీము. ఆయన ఎలా క్లోజ్ అయిపోయినాడంటే రియల్గా ఈ రోజు నేను నా మిస్సెస్కి కూడా చూపించాను ఆయన ఫోటో. ఎంత మంచి పర్సన్ అంటే చాలా మంచి పర్సన్, చాలా పర్సన్, మంచి లీడర్. ఎంత లవ్ అండ్ రెస్పెక్ట్ మన ఇద్దరు మధ్య అంటే చాలా మంచి క్లోజ్ అయిపోయాం మనం. విజయవాడ నుంచి ఒక లీడరు, యూసిడి ఏమో ఆ లీడరు, స్విట్జర్లాండ్కి వచ్చారు. చాలా క్లోజ్ అయిపోయినారు. ఎన్ని ఫోటోలు తీశారు, నేను ఆయనకి తీశాను, ఆయన నాకు తీశారు. ఎంత క్లోజ్ అయిపోయాం. ఆయన వేరే టీము, మనం వేరే టీము, కంపెనీ ఒకటే, బట్ నెట్వర్కింగ్ ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్? బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. అర్థమైందా సార్? నెక్స్ట్, ఎందుకు చేయాలి సార్ నెట్వర్క్ మార్కెటింగ్? లో ఓవర్ హెడ్ కాస్ట్. ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ జనరల్లీ లోవర్ దెన్ దోస్ ఆఫ్ ట్రెడిషనల్ బిజినెస్. ఇది మీకు అవసరం లేదు. ఈ పాయింట్ ఏం అవసరం లేదు చెప్తాను. డైవర్స్ ప్రొడక్ట్ లైన్స్. మీరు ఏమైనా నెట్వర్క్ మార్కెటింగ్ లో లేదు అంటే, మీకు హెల్త్ కేర్ ప్రొడక్ట్ కావాలంటే మీరు అపోలో మెడికల్, ఆ మెడికల్, ఈ మెడికల్ అని పోవాలి. ఓకేనా? మీకు కలర్ కాస్మెటిక్స్ కావాలంటే మీరు బ్యూటీ కేర్ షాప్స్ కి వెళ్ళాలి. మీకు హోమ్ నీడ్స్ కావాలంటే హోమ్ నీడ్ షాప్స్ కి వెళ్ళాలి. మీకు హెయిర్ వాష్, క్రీమ్స్ కావాలంటే మీరు ఆ షాప్ కి వెళ్ళాలి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చేస్తే అన్ని ప్రోడక్ట్ లైన్స్ ఒకటే కంపెనీలో దొరుకుతాయి, ఒకటే ఆఫీస్లో దొరుకుతాయి, ఒకటే బ్రాండ్లో దొరుకుతాయి, ఒకటే క్వాలిటీలో దొరుకుతాయి. దట్ ఈస్ ద బ్యూటీ. డైవర్స్ ప్రోడక్ట్స్ ఏముందా కదా, డైవర్స్ ప్రోడక్ట్స్ టోటలీ మీకు ఒకటే కంపెనీలో దొరుకుతాయి. మీరు దానిపైన పీవీ తీసుకోవచ్చు, పీవీ పైన డబ్బు అర్న్ చేయవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ. ఎందుకు సార్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే మీకు ఇక్కడ కమ్యూనిటీ సపోర్ట్ దొరుకుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఆఫెన్ ఫోస్టర్స్ ఎ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ బిలాంగింగ్ అమంగ్ మెంబర్స్. ఒక్క నిమిషము. రైట్, స్టూడెంట్స్ సార్, మీ డౌన్ లైన్స్ లో ఎలాంటి మంది వచ్చేస్తారంటే, మీ అలాగే పాజిటివ్ థింకింగ్ ఉండేవాళ్ళు, మీ అలాగే థాట్ ప్రాసెస్ ఉండే వాళ్ళని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. మీరు వాళ్ళకి సపోర్ట్, వాళ్ళు మీకే సపోర్ట్, ఒక కమ్యూనిటీ, ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవచ్చు. మీకేమైనా అయిపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫస్ట్ రారు సార్ హాస్పిటల్కి, వీళ్ళు వస్తారు. ఆ ఒక కమ్యూనిటీని మీరు బిల్డ్ చేస్తారు. ఇక్కడ
fosters a sense of community and belonging among members. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మీకోసం ప్రాణం ఇచ్చే రెడీ అవుతారు, మీరు వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే రెడీ అయిపోతారు. ఇది ఒక బ్యూటీ ఇండస్ట్రీ, ఇది ఒక బెనిఫిట్ ఇండస్ట్రీ, ఇది ఒక పవర్ ఇండస్ట్రీ. అర్థమవుతా ఉందా? నేను పెళ్లి చేసుకున్నాను, అయింది పెళ్లి. ఆ పెళ్లిలో డెకరేటరు నా డౌన్లైనే, ఫోటోగ్రాఫరు నా డౌన్లైనే, హాల్ ఓనరు నా డౌన్లైనే, భోజనం తయారు చేసే వాళ్ళు కూడా మన డౌన్లైనే, దాన్ని సర్వీస్ కేటరింగ్ చేసే వాళ్ళు కూడా మన డౌన్లైనే, నాకు మేకప్ చేసే వాళ్ళు నా డౌన్లైనే, నాకు హెయిర్ స్టైల్ చేసేవాడు నా డౌన్లైనే, అందరూ నా డౌన్లైన్సే. నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో రాలేకపోతే ఇదన్నీ అయ్యేదా? 7 to 8 lakh rupees భోజనము 3.5 lakh rupees లో అయ్యింది. ఎందుకు? నేను ఆయనకి అప్లై నెట్వర్కింగ్ చేస్తే, ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తే లాభం ఎలా అవుతుంది చూడండి. ఒక్కరికొక్కరు సపోర్ట్ చేసుకొని డెవలప్ అవుతారు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి సార్? వై నెట్వర్క్ మార్కెటింగ్? మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో పార్ట్ టైం కూడా చేయవచ్చు, ఫుల్ టైం కూడా చేయవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ క్యాన్ బి పర్సూడ్ ఆన్ ఏ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం బేసిస్, అకామిడేటింగ్ వేరియస్ లైఫ్ స్టైల్స్. మీరు చేస్తే పనులు చేస్తూ ఈ బిజినెస్ లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఈ బిజినెస్ లో డెవలప్ అవ్వచ్చు. పార్ట్ టైం అయినా చేయండి, ఫుల్ టైం అయినా చేయండి, ఎవ్వరు అడిగే వాళ్ళు లేరు. హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్, ఇక్కడ వచ్చి మీరు 10th ఫెయిల్ అవుతే కూడా ఇక్కడ ఒక హెల్త్ ఎక్స్పర్ట్ అయిపోతారు, డైటీషియన్ అయిపోతారు, హెల్త్ అడ్వైజర్ అయిపోతారు, న్యూట్రిషనిస్ట్ అయిపోతారు 6 months లో. నాలెడ్జ్ తీసుకొని మీ ఫ్యామిలీలో ఎవ్వరికి హార్ట్ అటాక్ వచ్చే ముందుంటే వాళ్ళని చూసుకుంటారు, ఏమేమి డైటింగ్ ఇవ్వాలి, ఏమేమి లేదు అని. మీరు ఒక డాక్టర్ అయిపోతారు, అది ఒక హెల్త్ బెనిఫిట్, హెల్త్ గైడ్ అయిపోతారు. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో అది చాలా మంచి బెనిఫిట్, చాలా అంటే చాలా మంచి. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో రావాలి? నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయి, మీకు రికగ్నిషన్ దొరుకుతాయి, మీకు రెస్పెక్ట్ దొరుకుతాయి. దే విల్ రెస్పెక్ట్ యూ. 5 crore, 3 crore, 2 club, what is this? 2 crore club, 3 crore club, 5 crore club, ఏంటి ఇది ఇన్సెంటివ్స్. 8% అయితే ఈ వోచరు, అది అయితే ఈ వోచరు, ఆ వోచర్ అంటారు కదా, అది ఏంటి? అది కూపన్. అచీవ్మెంట్ చేస్తే అవార్డ్ ఫంక్షన్ లో మీకు రికగ్నైజ్ చేస్తారు కంపెనీ, అదేంటి? రివార్డ్. అర్థమవుతుంది సార్? మీకు రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ దొరుకుతుంది ఈ ఇండస్ట్రీలో. ఆఫర్స్ పైన ఆఫర్స్ దొరుకుతాయి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్, ఇక్కడ మీకు సేల్స్ ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇస్తారు. నేను మొన్న ఇచ్చి వచ్చాను కదా వైజాగ్లో, ఎంత మంచి ట్రైనింగ్ తెలుసా? ఇంకా టైం ఉండలేదు, లేదంటే ఇంకా మంచి పాయింట్స్ చెప్పబడి ఉంటుంది. సేల్స్ స్కిల్స్ ఇప్పిస్తారు ఇక్కడ మీ అప్లైన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పిస్తారు, లీడర్షిప్ స్కిల్స్ ఇప్పిస్తారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇప్పిస్తారు, డ్రెస్ సెన్స్ స్కిల్స్ ఇప్పిస్తారు. మీరు సొసైటీలో ఎలాగ కమ్యూనికేట్ చేయాలి, ఎలాగ కన్సిస్టెంట్ గా పని చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక బిజినెస్ మ్యాన్ అండ్ బిజినెస్ ఉమెన్ గా ఎలాగ మారిపోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కామన్ సెన్స్ ఎలా, టైం సెన్స్ అంటే ఎలా, ఫైనాన్స్ అంటే ఎలా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేర్పిస్తారు ఈ ఇండస్ట్రీలో. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ కి రావాలి. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ కి రావాలి? సపోర్టివ్ కంపెనీ కల్చర్, కంపెనీతో పాటు మీకు ఎంత సపోర్ట్, ఏఎస్ఎం సపోర్ట్, బీజీఎం సపోర్ట్, జిఎం సపోర్ట్, ట్రైనింగ్ సపోర్ట్, యాప్ సపోర్ట్, వెబ్సైట్ సపోర్ట్, అన్ని సపోర్ట్లు మీకు దొరుకుతాయి. అవార్డ్ ఫంక్షన్ సపోర్ట్. కంపెనీకి మీరే ఒక కంపెనీ ఓపెన్ చేస్తే, మీరే ఒక బిజినెస్ ఓపెన్ చేస్తే, మీరే ఒక జాబ్ కి పోస్ట్ పోతే ఇవన్నీ సపోర్ట్ మీకు ఎవరు చేయరు. మీరు ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ గా పని చేస్తే ఇదన్నీ మీకు దొరుకుతుంది. నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్, నథింగ్ బట్ ఓనర్. ఫ్లెక్సిబుల్ గోల్స్, మార్కెటర్స్ కెన్ సెట్ అండ్ అడ్జస్ట్ దేర్ గోల్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్సనల్ ఆస్పిరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్. ఏ గోల్ అన్నా మీరు సక్సెస్ చేసుకోవచ్చు, ఏ డ్రీమ్స్ కూడా మీరు, ఏ డ్రీమ్స్ అయినా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చిన్న గోల్స్ కాదు, పెద్ద ఓనర్షిప్ ఆఫ్ బిజినెస్.
యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ బిజినెస్. మీకు ఎవ్వరు బిజినెస్ ఓనర్ లేదు ఇక్కడ, మీరే ఓనర్. ఈ బిజినెస్ ఎవ్వరు చెప్పేవాళ్ళు లేదు మీకు. ఇది నా బిజినెస్ అని మీరు చేయవచ్చు. ఇది నేను చేసే బిజినెస్, ఇది నా బిజినెస్ అని అనుకొని మీరు చేయవచ్చు. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? దెర్ ఈస్ నో రిస్క్ అట్ ఆల్. ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. ఈ మూడుకి కూడా ఫేస్ చేస్తే ప్రాఫిట్ లేదంటే లాస్ దొరుకుతుంది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎప్పుడు కూడా లాస్ ఉండదు, ఓన్లీ ప్రాఫిట్ ఉంటుంది వితౌట్ ఎనీ రిస్క్. 10 రూపీస్ ది కూడా మీకు రిస్క్ ఉండదు. 10 రూపీస్ రిస్క్ ఉండదు మీకు. ఎందుకు సార్ ఉండదు? మీరు ఇన్వెస్ట్మెంటే చేయరంటే మీకు రిస్క్ ఎలా ఉంటుందండి? ఆఫీస్ లేదు మీకు, రెంట్ ఇచ్చి ఎంప్లాయీస్ పెట్టలేదు, మీరు శాలరీ ఇచ్చేకి. ఆఫీస్ లో కరెంట్ బిల్ లేదు, ఏమీ లేదు. మీరు ఎక్కడ నిలబడతారో అక్కడే మీ బిజినెస్, మీరు ఎక్కడ నిలబడతారో అక్కడే మీ ఆఫీస్. రిస్కే లేదు ఈ బిజినెస్ లో. అర్థమైందా? ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్? పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. మెనీ నెట్వర్క్ మార్కెటర్స్ ఫైండ్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ హెల్పింగ్ అదర్స్ improve their lives through the products or services they offer. నెట్వర్క్ మార్కెటింగ్ ది యాక్చువల్ బ్యూటీ ఏంటి తెలుసా? ఇక్కడ మీరు మీ గోల్స్ ఒక్కటే కాదు, మీకు నమ్మి ఎవరెవరు వస్తారో వాళ్ళది డ్రీమ్స్ కి కూడా ఫుల్ఫిల్ చేయవచ్చు, వాళ్ళది గోల్స్ కి కూడా ఫుల్ఫిల్ చేయవచ్చు. వాళ్ళ ఇంటిలో ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని కూడా మీరు దూరం చేసి ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఎంతమందికో షుగర్ కి మా ప్రొడక్ట్స్ ఇచ్చి దూరం చేసి ఆశీర్వాదం తీసుకోవచ్చు. బీపీ, హార్ట్, క్యాన్సర్, థైరాయిడ్ అలాగా ఉండే ప్రాబ్లమ్స్ కి మన ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళతో పాటు ఆశీర్వాదం తీసుకోవచ్చు. మీకు శాంతి దొరకవచ్చు, మీ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఇస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తే ఇది చేసేది రాదు, బట్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది మీకు సార్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్? ఎప్పుడు పని చేయాలనిపిస్తుంది అప్పుడు పని చేయవచ్చు, ఎప్పుడు పని చేయాలి అని అనిపించలేదు అప్పుడు ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయవచ్చు. అర్థమవుతుందా? మీరు ఇక్కడ లైఫ్ చూడొచ్చు, ఇక్కడ వర్క్ చూడొచ్చు. లైఫ్ లో బ్యాలెన్స్ గా ఉండి కరోడ్పతి అవ్వచ్చు. కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేసి అయినాక ఒక మంచి ఇన్కమ్ సెట్ అయిపోతుంది. మీరు ఫ్యామిలీతో పాటు ఉండి బిజినెస్ చేసేటప్పుడు తీసుకోవచ్చు. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి సార్? జనరస్ కంపెన్సేషన్ ప్లాన్. ఇది అవసరం లేదు. వై నెట్వర్క్ మార్కెటింగ్? నో ఎక్స్పీరియన్స్ నెసెసరీ. మీరు ఏదైనా డిగ్రీ, పీజీ చేసుకొని రెజ్యూమ్ చేయిలో పెట్టుకొని ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళండి మీటింగ్ కోసం, సారీ ఇంటర్వ్యూ కోసం. వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏం తెలుసా? ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుందమ్మా? హౌ మచ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్? మీరు చెప్తారు, సార్ లాస్ట్ మంత్ నాది డిగ్రీ కంప్లీట్ అయింది, ఈ మంత్ ఇంటర్వ్యూకి వచ్చాను సార్ అంటే ఆయన వినడు. ఆయన ఒకటే మాట్లాడుతాడు, సార్ ఎక్స్పీరియన్స్ ఏంది? డిగ్రీ కంప్లీట్ అయ్యి 1 మంత్ అవ్వలేదు, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందిరా అని అడిగితే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎక్స్పీరియన్స్ లేదంటే పో అంటారు. బట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఎక్స్పీరియన్స్ అడుగురు. ఎంత తక్కువగా చదువుతారో అంత పెద్ద లెవెల్కి పోయి ఉంటారు మీరు ఈ బిజినెస్ లో. అర్థమైతే ఉందా? బిజినెస్ ది బ్యూటీ. ఎవ్వరు కూడా మీకు ఎక్స్పీరియన్స్ అడుగురు, మీరు ఏం చదివారు అడుగురు, మీరు ఏ క్యాస్ట్ అడుగురు, మీరు బ్లాక్ ఉన్నారా వైట్ ఉన్నారా అడుగురు, మీరు ఏం వేసుకుంటారో అడుగురు, మీరు ఏ ప్లేస్ నుంచి ఎవ్వరు అడుగురు. మీకు ఒకటే అడుగుతారు, ఏం తెలుసా? లైఫ్ లో గోల్స్ ఉన్నాయా? రా. లేవా? ఓ. సింపుల్. లైఫ్ లో కష్టం పడి ఏదైనా ఒకటి సాధించాలనుకున్నావా? రా. లేదా పో. దట్స్ ఇట్. లైఫ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మందికి మీట్ అయ్యి మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసే అవకాశం ఈ ఇండస్ట్రీ ఇస్తుంది. సేల్స్ ఎలా చేయాలి అనే స్కిల్స్ ఇస్తుంది. ప్రాస్పెక్ట్ ఎలా చేయాలి, న్యూ పీపుల్ కి ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలాగా మీరు ఒక 5 రూపీస్ ప్రొడక్ట్స్ ఎలా అమ్మొచ్చు, 5 crore రూపీస్ ప్రొడక్ట్స్ ఎలా అమ్మొచ్చు అని నేర్పించే ఇండస్ట్రీ ఆ పేరే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అర్థమవుతుందా సార్? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి సార్? ఎందుకు చేయాలంటే ట్రైనింగ్ కి ఫీజు చాలా తక్కువ ఉంటాయి, లేదంటే ఫ్రీ ట్రైనింగ్స్ జరుగుతాయి. కంపెనీ నుంచి ఫ్రీ ట్రైనింగ్స్ జరుగుతాయి. లీడర్స్ నుంచి
చాలా తక్కువ ట్రైనింగ్స్ ఫ్రీ జరుగుతాయి. కొంచెం 50 రూపీస్ 100 రూపీస్లోనే మీకు మంచి 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 నాలెడ్జ్ ఇచ్చే ట్రైనింగ్ జరుగుతాయి. అర్థమైందా? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి సార్? క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మైండ్లో పెట్టుకోండి, క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఓకేనా? హెల్దీ ప్రొడక్ట్స్ క్వాలిటీ దొరుకుతాయి. ఫిలాంథ్రోపిక్ ఆపర్చునిటీస్, ఎంత ఆపర్చునిటీస్ కూడా మీరు ఇవ్వచ్చు. ఎంత మందికైనా మీరు ఆపర్చునిటీ ఇవ్వచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి. ఓకేనా? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ట్రావెల్ ఇన్సెంటివ్స్. ప్రపంచంలో మీరు ఎంత పెద్ద కరోడ్పతి అవుతే కూడా మీరు ఏదైనా ఒక దేశంకి పోయి ఎంజాయ్ చేయాలంటే మీకు టైం దొరకదు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఆ ట్రావెలింగ్ కోసమే ఒక టైం తీస్తారు, ఎంజాయ్మెంట్ కోసమే కొంచెం టైం తీస్తారు. కంపెనీని అన్ని ఆర్గనైజ్ చేసి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొని పోతుంది. వరల్డ్ చూసే అవకాశం మీకు దొరుకుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? వర్క్ విత్ ప్యాషన్. నెట్వర్క్ మార్కెటర్స్ ఆఫెన్ ప్రమోట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దే ఆర్ ప్యాషనెట్ అబౌట్. ఇక్కడ ఏం చెప్తారు, డబ్బు కోసమే పని చేసి రారు చాలా మంది. నాది ప్యాషన్ అప్ప, డబ్బు వస్తుందో లేదో తెలియదు. ట్రైనింగ్ చేసేది ప్యాషన్, ప్రొడక్ట్స్ గురించి చెప్పేది ప్యాషన్. ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మంచి ప్రొడక్ట్ గురించి సజెషన్ చేసేదే ప్యాషన్. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్ గురించి చెప్పేదే ప్యాషన్. అదన్నీ ఇక్కడ నేను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని నెట్వర్క్ మార్కెటింగ్ లో వస్తాను. ఆటోమేటిక్ గా వాళ్ళకి డబ్బు వచ్చేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజుది లాస్ట్ పాయింట్, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే నో డిస్క్రిమినేషన్. నెట్వర్క్ మార్కెటింగ్ is often open to people of all backgrounds, ages and abilities. ఇక్కడ హిందూస్ కి మాత్రమే ఉంది, ముస్లిమ్స్ కి లేదు, క్రిస్టియన్స్ కి ఉంది, సిక్ కి లేదు. ఇలా ఏమీ డిస్క్రిమినేషన్స్ లేదు. ఎవరైనా వచ్చి బిజినెస్ చేయవచ్చు. వైట్ ఉండే వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ, బ్లాక్ ఉండే వాళ్ళకి లేదు. హైట్ ఉండే వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ, హైట్ లేదని వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. ఖమ్మంలో ఉండే వాళ్ళకి మాత్రమే, వరంగల్లో ఉండే వాళ్ళకి లేదు. ఇలా ఏం లేదు. ఎవరు కష్టం పడ్డే రెడీ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి 18+ నుంచి చచ్చిపోయే వరకు ఎవరైనా వచ్చి ఇక్కడ కరోడ్పతి అవ్వచ్చు. దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ అట్ ఆల్. ఎవరికి గోల్స్ ఉన్నాయి, ఎవరికి లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని కడుపు ఉందో వాళ్ళు రావచ్చు, వాళ్ళు కష్టం పడవచ్చు, వాళ్ళు సిస్టమ్ ని ఫాలో చేయవచ్చు, వాళ్ళు వచ్చి మంచి మంచి ట్రైనింగ్లు తీసుకోవచ్చు, వాళ్ళు కరోడ్పతి అవ్వచ్చు. there is no discrimination at all. అర్థమైతే ఉందా సార్? 36th స్లైడ్ అడుగుతున్నారు ఎవరో, చూపిస్తాను. 36th స్లైడ్. వాట్ ఈస్ దట్? ఈస్ క్వాలిటీ ప్రొడక్ట్స్. 36th స్లైడ్ ఈస్ క్వాలిటీ ప్రొడక్ట్స్. మీకు ట్రెడిషనల్ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ అంతా ఆర్గానిక్ ఫుడ్. ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ చాలా ఆర్గానిక్ ఉంటాయి, చాలా హెల్తీ ఉంటాయి. అర్థమైందా? ఈ 40 పాయింట్స్ నేను మీకు చెప్పాను ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్ లోని. మీకు ఏ పాయింట్ ఇష్టం పడిందో ఆ పాయింట్ ని మీరు రేపు జరిగే మీటింగ్ కి చాట్ సెక్షన్ లో రాసి మాకు పంపించండి. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ టాపిక్ రేపు కంప్లీట్ చేసి న్యూ టాపిక్ ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీకు ఏ టాపిక్ ఇష్టమైంది ఆ టాపిక్ ని మీరు రాసి మనకి పంపుతుంది. Thank you so very much for joining with us today. God bless you all. Wish you well. Thank you. Recording stopped.